ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिरूपम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। श्रीगुरुभ्यो नमः। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. 133వ పేజీలో మనం 3వ శ్లోకంలో విచారిస్తున్నాం. అయం సోహమిదం తన్మా ఇతి నిస్నేహదీపవత్ శాంతే పరమనిర్వాణే ప్రబోధాత్మేతి శిష్యతే. నేను ఆత్మస్వరూపం. ఏమంటే నేను ఆత్మస్వరూపం. నేను ఆత్మస్వరూపమని ఎప్పుడు స్పష్టమవుతుందో, స్పష్టమగుటనంటే బాగా అనుభూతమగుట. ఇప్పుడు ఎదురుగా ఉండేదాన్ని చూసినామని అనుకోండి, దీన్ని ఏమంటారంటే ప్రత్యక్షం అని అంటారు. ఇది ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే అక్షం అంటే కన్ను, కంటికి ప్రతి అంటే కంటికి వేరుగా ఎదురుగా ఉన్నది కాబట్టి అది ప్రత్యక్షం. దేవుడు ప్రత్యక్షమైనాడు అని అన్నారని అనుకోండి, దేవుడు ఎక్కడ ప్రత్యక్షమైనట్లప్పుడు కంటికి ఎదురుగా ప్రత్యక్షమైనాడు అన్నమాట. కంటికి ఎదురుగా ప్రత్యక్షమైనటువంటి వాడు ఇంకా దానిపైన విచారణ చేయాల్సి వస్తుంది. కంటికి కనిపించేదంతా కూడా సత్యమా అని చూసుకోవాల్సి వస్తుంది. సరే, అది ఉండని. ఇప్పుడు ప్రత్యక్షం, ఇది ప్రత్యక్షం. పరోక్షము. పరోక్షం అనంటే కంటికి పరమైనది, కంటికి కనిపించట్లేదు కానీ ఎక్కడో ఉంది. ఏమంటే స్వర్గం ఉందా? ఉందో లేదో మీరు చూసారే, మనం చూసామా? వినడం జరిగింది. అంతేకాకుండా శాస్త్రంలో కూడా స్వర్గం గురించి చెప్పడం జరిగింది. త్రైవిద్యా మాం సోమపః పూతపాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. స్వర్గతిం, స్వర్గం అనే ప్రశ్న ఇది వచ్చింది కదా అక్కడ. కాబట్టి స్వర్గం అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. అది మనం చూడలేదు కాబట్టి కంటికి పరోక్షం. ఇది పరోక్షం అంటారు. ఒకటేమో ప్రత్యక్షము, ఇంకోటేమో పరోక్షమైంది. ఏమండి, ఇప్పుడు మీకు సుఖము దుఃఖము ఉన్నాయా లేవా? ఉన్నాయి. సుఖం ఎక్కడుంది, దుఃఖం ఎక్కడుంది అంటే సుఖము నువ్వు అనుభవిస్తూ నువ్వు తెలుసుకుంటున్నావుగా. సుఖము నువ్వు అనుభవిస్తూ తెలుసుకుంటున్నావు.
కాబట్టి ఇది ప్రత్యక్షమా పరోక్షమా అంటే, ప్రత్యక్షం అని చెప్దామంటే కంటికి ఎదురుగా కనిపించాలా, కనిపించట్లేదు. పోనీ పరోక్షం అందామంటే ఏడో దూరంగా ఉండాలా, అట్లా లేదు, నాతో కలిసి ఉంది. కాబట్టి ఇదేమిటంటే ఇది ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, అపరోక్షం, అంటే నాతోనే కలిసి ఉంది. ఇప్పుడు ఆత్మస్వరూపము ప్రత్యక్షమా, పరోక్షమా, అపరోక్షమా అంటే, పరోక్షం అంటే ఏమైపోయింది, అప్పుడు నువ్వు కాకుండా అయిపోయావు. అపరోక్షం అయితే సుఖ దుఃఖాలు లాంటిది అయిపోయింది. చూడండి, కాబట్టి ఇది ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, అపరోక్షము కాదు, సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. సాక్షాత్ అపరోక్షాత్ అంటే సాక్షాత్తుగా అపరోక్షంగా ఉన్నది. దీంట్లో శాస్త్రం ఏం చేస్తుంది అంటే, ఒక విషయం చెప్పేటప్పుడు దానిని లక్షణ అని అంటారు. దోషము లేకుండా చెప్పాలి, దోషము లేకుండా చెప్పాలి. అయ్యా ఆవు గురించి మీకు తెలుసా అన్నామని అనుకోండి. అయ్యా ఆవు గురించి మాకు తెలియకపోవడం అంటే, 4 కాళ్ళు ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి, ఒక తోక ఉంటుంది, 2 చెవులు ఉంటాయి అని చెప్పారని అనుకోండి. ఏమండి, 4 కాళ్ళు ఉన్నాయి, 2 కొమ్ములు ఉన్నాయి, తోక ఒకటి ఉంది. అది ఆవా కాదా? అవే కానీ ఆవు యందు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. 4 కాళ్ళు ఉన్నాయి, 2 కొమ్ములు ఉన్నాయి, తోక ఉంది. ఆవు యందు మాత్రమే కాదు, గేదె యందుంది, జింక యందుంది, మేక యందుంది. ఎన్నింటిపైన వచ్చినాయండి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇది నువ్వు చెప్పేటువంటి లక్షణం కరెక్ట్గా పట్టుకునేట్లుగా లేదు. కరెక్ట్గా పట్టుకునేట్లుగా ఉందా? వీడిని రేపు మన ఇంటి ముందర ఉంది, ఆవు పట్టుకురారని అన్నామని అనుకోండి. ఒకవేళ పాలు పిండాలని అక్కడ 4 ఆవులు ఉంటాయి. 4 ఆవుల్లో తెల్ల ఉంటుంది, ఎర్ర ఉంటుంది, నల్ల ఉంటుంది, పుల్ల ఉంటుంది. 4 ఆవులు ఏ ఆవును పట్టుకురావాలో వాడు? మళ్ళా చూడండి, ఆవులు వచ్చేటప్పటికి శాస్త్ర విచారణలకు పెట్టేటప్పటికీ దోషములు అనేటువంటివి ఉంటాయి. దోషములు లేకుండా చెప్పాలి వాడికి. వాడు అడగాల. వాడు ఎవడు అడగాల్సింది? ఇప్పుడు నన్ను ఏ ఆవును పట్టరమంటున్నావు? ఇప్పుడు అటుకు పోతాడు. అటుకు పోయిన తర్వాత 4 ఆవులు ఉంటాయి. 4 ఆవులు ఉంటాయి, ఏ ఆవును పట్టుకురమ్మంటామని మళ్ళీ వాడు అటు నుంచి ఇటుకు వస్తాడు. అంటే చెప్పిన తర్వాత విని అటుకు పోతే, అప్పుడు అటు చూస్తే అప్పుడు వాడికి సందేహం వస్తుంది. అప్పుడు అటు నుంచి మళ్ళీ రావాలి. ఇక్కడి నుంచి అటుకు పోకుండానే ఒకసారి నాకు స్వామీజీ ఒక పని చెప్పాడు. తిరుపతిలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఆ సర్కిల్లో ఒక 7 స్టార్ హోటల్ ఉంది. ఆ 7 స్టార్ హోటల్ కింద పలానా ఇది ఉంటుంది, ఆడ మనకు పార్సల్ వచ్చింది, నువ్వు తీసుకొని వస్తావా అని అన్నాడు. తీసుకొస్తాను స్వామీజీ. తెలుసా నీకు అని అన్నాడు. మీరు చెప్పారు కదా స్వామీజీ. తెలుసులే, నేను వెళ్తాను అందరన్నా. తెలుసా అన్నాడు. తెలుసు స్వామి అని అన్నాడు. పోయిన తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ తెలుసు, సర్కిల్ తెలుసు, 7 స్టార్ హోటల్ తెలుసు. దానికి ఎందుకు విన్నాను. ఆడేందో ఏం చెప్పింది ఏందో నాకు గుర్తులేదు. ఆడ చూస్తే ఏంటంటో ఉన్నాయి షాపులన్నీ, నాకు తెలియదు. ఫోన్ చేశాను. నేను చెప్పానా లేదా నీకు? నేను చెప్తానయ్యా అని అంటే నాకు తెలుసు నువ్వు పోతువు నువ్వు వాటికి. ఇప్పుడైతే పెద్ద ఇదిగా చెప్తున్నావు. సరే ఇప్పుడన్నా విను అని చెప్పి అక్కడేం కనిపిస్తుంది? ఏదో కనిపిస్తుంది చూడు. దాంట్లో లెఫ్ట్లో పో నువ్వు సందులో. ఆ లెఫ్ట్ సందులో పోయిన తర్వాత అక్కడ రైట్లో తిరిగిన తర్వాత అక్కడ ఒక షాప్ ఉంది చూడు. ఆ షాప్ దాని పక్కలో ఉందే, అది కొరియర్. దాంట్లో అడుగు అంది. సరే సార్. అంటే ఇప్పుడేంటి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో ఉంటాయి ఇటువంటివి. కాబట్టి ఆ చిన్న విషయంలో పట్టుకోవడానికే ఇన్ని డీటెయిల్స్ కావాలి. మనకు పోస్ట్లో ఏదైనా వచ్చిందని అనుకోండి, ఏదైనా పంపిస్తే మన పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు.
వీళ్ళు ఏం చేస్తారంటే నా పేరు మీద మా ఊర్లో ముగ్గురున్నారు. నా పేరు మీద ఏదైనా పోస్ట్ వచ్చిందని అనుకోండి, దిగవీధి అని పేరు పెడతారు. దిగవీధిలో ముగ్గురున్నారు, ఎగువ వీధిలో మళ్ళా ముగ్గురున్నారు. ఎగవీధికి పోదు, దిగవీధికి వస్తుంది. దిగవీధిలో ముగ్గురులో ఎవరికి ఎత్తుకొని ఇచ్చేస్తాడు. నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది, ఆ పోస్టింగ్ ఆర్డర్ ఎత్తుకొని వాడికి ఇచ్చేసాడు. ఇంకో ఆయనకు 60 ఏండ్లు. 60 ఏండ్లు ఆయన నాకేంది ఇది పోస్టింగ్ వచ్చింది అని చెప్పి ఆయన ఎత్తుకొని వచ్చి నాకు ఇచ్చాడు. ఏమయ్యా నీదేమన్నా ఉంటుందేమో చూడు అని అన్నాడు. చూస్తే నాదే. చూడండి, పోస్టింగ్ ఆర్డర్ కూడా అట్లా ఇచ్చేస్తారు వీళ్ళు. కాబట్టి కరెక్ట్గా అడ్రస్ అనేటువంటిది మనం పెడితే, ఆ అడ్రస్ పెట్టిన తర్వాత కూడా అందుకని మనం ఏం చేస్తాము, నా పేరు కలిగిన వాళ్ళు కొంతమంది ఉండినా మా తండ్రి పేరు కలిగిన వాళ్ళు వేరు కాదు. ఇనిషియల్ కూడా మళ్ళీ సేమ్, నాదే ఇనిషియల్, వాళ్ళది కూడా అదే ఇనిషియల్. కానీ తండ్రి పేరు మారిపోతుంది. అందుకని ఏం చేయాలి, నా పేరు నా తర్వాత ఫలానా వ్యక్తి యొక్క కుమారుడు అని పెడితే ఇప్పుడేమవుతుంది, సేమ్ కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగానే ఇక్కడ ఆత్మ అనేటువంటిది తెలియబడేది కాదు. అది దాన్ని తెలుసుకోవడమే మన యొక్క లక్ష్యమై ఉంది. అలా లక్ష్యమై ఉన్నప్పుడు దానిని తెలుసుకునుట కొరకు మనం ఇప్పుడు ప్రయత్నం చేయాలి. అందుకు మానవ జన్మ వచ్చింది. సరే, అలా చెప్పేటప్పుడు దానికి దోషములు లేకుండా చెప్పాలి. కాబట్టి పరోక్షము కాదు, అపరోక్షము కాదు, ప్రత్యక్షము కూడా కాదు. ఎందుకంటే అది నేనే అయి ఉన్నాను. ఏమంటే మీ కన్నును మీ కన్నుతోనే కదా మీరు అంతా చూస్తున్నారు. మీకు కన్ను ఉందా లేదా? ఉందా? ఎప్పుడైనా మీ కన్నుని మీరు చూసారా? అద్దంలో చూసుకోవడమే కానీ మీ కన్నుని మీరు చూసుకోలేదు. ఎందుకు? అన్నింటిని చూస్తుండేది కన్నే కదా. మరి కన్ను చూసుకోలేదు అంటే కంటికి దగ్గర ఉన్నదాన్ని కూడా చూడలేదు. కంటికి పోనీ మీ కంటి రెప్పలు ఉన్నాయి కదా, కంటి రెప్పలు మీరు ఎప్పుడన్నా చూసారా? ఉన్నాయా లేవా? మరి ఎందుకు కనిపించలేదు? అంటే కంటికి చాలా దగ్గర ఉన్నాయి అవి. కంటికి చాలా దగ్గర ఉన్నటువంటివి నీకు కనిపించవు. కంటికి దగ్గరున్నదే కనిపించలేనప్పుడు అది నువ్వే అయి ఉన్నావు. ఆత్మస్వరూపము నువ్వే అయి ఉన్నప్పుడు నిన్ను ఎట్లా చూడగలుగుతావు? చూడండి ఎంత ఇదో. తెలియని దాన్ని తెలుసుకోవాలి. హనుమంతుడు బయలుదేరాడు ఎక్కడికి? సీతమ్మను వెతకడానికి. ఎప్పుడన్నా సీతమ్మను చూశాడా? ఎట్లుంటుందో తెలుసా? అస్సలు తెలియదు. తెలియని ఆమెను వెతుకుట కొరకు బయలుదేరాడు. పోనీ ఈయనకేమైనా స్త్రీలతో పరిచయం ఉందా? ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ఏం చేయాలనేటువంటి ఆ పరిచయం అన్నా ఉంటే ఒకవేళ మాట్లాడచ్చు, చేయొచ్చు. పరిచయం లేదు, ఆ మనిషి తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. అట్లాంటి ఆమెను వెతకాలి. రామాయణంలో సుందరకాండం అనేటువంటి దాని పేరేమిటి? సుందరకాండం. సుందరమైనది. అందుకు సుందరకాండ అని పేరు. అంతేగాని వీళ్ళు సుందరాకాండ అని పేరు పెట్టి ఏమేమో చేస్తారు. వీళ్ళు సుందరాకాండ కాదు, సుందరకాండ. సుందరమైనది. ఎందుకంటే నీకు తెలియనిది, దానిని వెతకడం కోసం వెళ్ళాలి. ఎన్నెన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. ఇవన్నీ పడాడు ఇప్పుడు హనుమంతుడు. పడాడు లేదా? ఆ హనుమంతుడు వెతకడం అనేటువంటిది సీతమ్మని వెతికాడుగా. ఆ హనుమంతుడు ఎవరంటే జీవుడుగా ఉన్న నీవే. వెతకాల్సింది ఎవరిని? సీతమ్మని. ఆ సీతమ్మ ఎవరు? ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమైన నిన్నే జీవుడవైన నీవు వెతుకుట కొరకు వెళ్ళాలి. ఒకటే ఒక ఆనవాలు ఇచ్చాడు శ్రీరామచంద్రుడు. ఏమిటి?
తన ఉంగరం ఒకటి ఇచ్చాడు, అంతకు మించి. కాకపోతే కొన్ని లక్షణాలు చెప్పినాడు. కొన్ని లక్షణాలు చెప్పాడా? లక్షణములు బట్టి ఇప్పుడు పట్టుకున్నాడు కదా. పోయినాడు, పోతానే లంకాపట్టణానికి వెళ్ళాడు. అంటే మధ్యలో అన్నీ తెలిసింది, ఎవరెవరు చెప్పారు పలానా జాగాలో రావణాసుడు ఎత్తుకుపోయినాడు అని చెప్పి. అంటే పోతూ ప్రయత్నం చేస్తూ ఉంటే కదా మధ్యలో ఆయనకు ఆనవాళ్ళు లభించినాయి. మధ్యలో పోతా ఉంటే లభించినాయి, లేకపోతే ఊరికని లభించినాయా? పోతూ ఉంటే లభించినాయి. సరే, మధ్యలో ఆటంకం వచ్చింది, సముద్రాన్ని దాటిపోవాలి. దానిని కూడా ప్రయత్నం చేసి ఉల్లంఘించినాడు, వెళ్ళినాడు, అంతా కూడా తిరిగినాడు, ఏదో చేశాడు. లాస్ట్కు మండోదరి కనిపించింది. అక్కడ మండోదరి కనిపిస్తే ఈయనేమనుకున్నాడు? ఈమె సీతమ్మ అని అనుకునేసినాడు. ఫస్ట్లో అనుకొని పెద్దగా కుబ్బిగంతులన్నీ వేశాడు. మళ్ళా లాస్ట్కి ఈమె సీతమ్మ అవుతుందా అని ఈయనకే మళ్ళీ డౌట్ వచ్చింది. సీతమ్మ అవుతుందా? కాదు. అంటే వీడు ఆత్మస్వరూపాన్ని, ఇదే ఆత్మస్వరూపం అని భ్రమపడుతాడు. ఇదే ఆత్మస్వరూపం, ఎందుకంటే వీడు ఆనందంగా ఉండిపోతాడు. ఆత్మరసానుభూతి అని అంటారు. ఋతంభర ప్రజ్ఞ అనే ఒకటి వస్తుంది. దాంట్లో ఆ ఋతంభర ప్రజ్ఞలో ఎలా ఉంటుందంటే ఆనందంగా ఉండిపోతావు, ఆనందంగా ఉండిపోతావు. ఎవరైనా ఏమన్నా అడిగితే నువ్వేమన్నా చెప్తే జరిగిపోతుంది, నువ్వేమన్నా చెప్పు జరిగిపోతుంది. ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పటికీ నీకేమనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్తారు, ఆయన దేవుడు అండి, ఆయన నోటి నుంచి ఒక మాట చెప్పినాడంటే జరిగిపోతుందండి అని. అంటే ఇప్పుడు వీడికి 1, 2, 3 ఇట్లాంటివి జరిగితే అప్పుడు వీడికి కూడా ఏమనిపిస్తుంది అంటే నేను ఇప్పుడు నిజంగానే ఆత్మస్వరూపాన్ని పొందినానండోయ్ అని వీడికి అనిపిస్తుంది. ఆయన కైవారం తాతగారు ఆయన కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు అనమాట. నా తపస్సు ఫలించిందని ఎప్పుడు నాకు తెలిసేది అని అడిగినాడు. ఆయన ఏం చెప్పినాడు, ఈయనకి ఎట్లా అని చెప్పాలని చెప్పేసి ఒక గులకరాయి ఉంటే ఎత్తి నోట్లో పెట్టి ఇది కన్నా చక్కెర అయిపోతే కన్నా నీ తపస్సు ఫలించింది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అంటే గులకరాయి ఏం కావాలా? చక్కెర అయిపోవాలా, చక్కెర లాగా అయిపోవడం, చక్కెర రాయి అట్లా అయిపోవడం అన్నమాట. అంటే ఈయన తపస్సు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే అది గులకరాయి క్రమంగా చక్కెరగా మారిపోయింది. ఆ తర్వాత ఆ రోడ్లో ఎవడో పోతూ ఉన్నాడు. అంటే ఈయన కొద్దిగా పేరు మళ్ళీ మారుమ్రోగడం జరిగింది. ఎవరో ఒక ఆయన బండిలో బెల్లం వేసుకొని అమ్మేదానికి తీసుకుపోతున్నాడు. నాయన ఏమిట్రా బండిలోనన్నాడు. ఇది బెల్లం అని చెప్తే వాడు ఎక్కడ అడుగుతాడో అని చెప్పి వీడేమన్నాడు, దానిపైన అంతా ఇది బెల్లం కదా, దానిపైన ఇవి కట్టి ఉన్నారు టార్బాల్ పట్టలో. అందుకే వాడేమన్నాడు, ఇది ఇసుక వేసుకుపోతా నమ్మందున్నాడు. ఓహో ఇసుకనా, సరేలే పో అని అన్నాడు. వీడు పోయిన తర్వాత తీరా చూస్తే ఆడేమైంది, అంత ఇసుక అయిపోయింది. వాడు లబోద్దిపోమని మళ్ళీ చూసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్కడి నుంచి. నాయన ఎట్లయిపోయింది అనేసి అప్పుడు మళ్ళా స్వామి మీరు ఎక్కడ అడుగుతారో ఒక 2 బెల్లం ముద్దలు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో నేను ఇసుక అన్నాను, నాకు పొరపాటు అయిపోయింది అంటే, ఓహో అవునా బెల్లమా అది, సరేలే పో అని అన్నాడు. అంటే బెల్లం అయిపోయింది. మళ్ళా ఇట్లాంటివన్నీ జరిగేటప్పటికి ఏమైంది, ఇవి వచ్చేసి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, వశిత్వ, ఈశత్వ, కామత ఇవనేటువంటివి ఏమైతే ఉన్నాయో ఈ అష్టసిద్ధులు అనేటువంటివి ఉంటాయి. ఈ సిద్ధులు ఇటువంటివి సిద్ధిస్తాయి. అప్పుడు వీడేమనుకుంటాడంటే నేను ఆత్మస్వరూపాన్ని పొందిపోయినాను, నేను జీవన్ముక్తిని నేను అనుకుంటాడు. అందుకే జీవన్ముక్తి ఇప్పుడు మనం పారాయణం చేసాం కదా, మనం పారాయణం చేస్తున్నది సామాన్యమైనటువంటివి కాదండి. మహావాక్య చతుష్టయం పారాయణం చేస్తున్నాం, జీవన్ముక్తి, విదేహముక్తి ఇవన్నీ పారాయణం చేస్తున్నాం, మాయా పంచకం పారాయణం చేస్తున్నాం. మనం పారాయణం చేస్తున్నటువంటి ఎట్లాంటివి తెలిసిన నిర్వాణ షట్కం. వీటి పారాయణము యొక్క ప్రభావము చేత మీ వెనకాలన్నయ్యే దోషములు, ఆ దోషములన్నీ పరిహారం అవుతాయి మీకు తెలియకుండానే. వీటి ప్రభావం, శబ్దం యొక్క ప్రభావం ఉంటుంది.
గవర్నమెంట్ జీవో ఆర్డర్ పాస్ చేస్తే, ఎక్కడో పాస్ చేస్తే ఇటుకు వచ్చే ముందుకి లేట్ అవుతుందని అనుకోండి, అయినా ఆ పాస్ అయిపోయింది అంటే మనకు న్యూస్లో వెంటనే తెలుస్తుంది. న్యూస్లో తెలిసినా కూడా అది ఇంప్లిమెంటేషన్ వచ్చేస్తుంది కదా దగ్గరలో. అదేవిధంగానే ఇక్కడ ఈ శబ్దం యొక్క ప్రభావం అనేటువంటిది వచ్చినప్పుడు మన వెనకాల ఉండేటువంటి సంస్కారం యొక్క ప్రభావం ఏమవుతుందంటే అది కొద్ది కొద్దిగా తరుగుతూ వస్తుంది. అగ్ని యొక్క చెంతకు వచ్చేటప్పటికీ ఏవైతే ఉన్నాయో అవి వేడెక్కుతూ వస్తాయిగా. వేడెక్కుతూ వచ్చి అగ్ని స్పర్శ దగ్గరికి బాగా పూర్తికి వచ్చేటప్పటికీ అగ్నితో సంబంధపడి దాంట్లో మళ్ళీ దాని యొక్క ప్రభావం కాలిపోవడం జరుగుతాయి. అలాగే ఇదంతా కూడా జ్ఞానస్వరూపం. ఇది ఆత్మతత్వమును గురించే చెప్పేటువంటివన్నీ ఇవన్నీ. ఇప్పుడు మనం పారాయణ చేసిన మాయాపంచకం కానీ, నిర్వాణ షట్కం కానీ, మహావాక్య చతుష్టయం కానీ, తర్వాత జీవన్ముక్తి, విదేహముక్తి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవంతా ఆత్మస్వరూపాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పేటువంటివి. వేదమును నువ్వు చదివితే కూడా నీకు ఇంత రాదు. వేదాంతములో కూడా నీకు దాంట్లో కూడా ఉండదు. ఇవి ఉన్నాయే వాటి ప్రభావం అంత గొప్పది. ఖచ్చితంగా వస్తుంది. దాని ఫలితము వస్తుంది. ఫలితం పూర్తిగా నీకు తెలుసుకునేదానికి కొంత టైం పడుతుంది. పట్టణంలో ఏం పోతుంది, ఇప్పుడు ఒకతనికి జాబ్ ఇచ్చారు. జాబ్ అంటే పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. మండల్ లెవెల్లో ఏదో మండల్ లెవెల్లో ఒక ఆఫీసర్ పదవి ఇచ్చారండి. ఎత్తుకుంటానే ఎంఆర్ఓగా ఇచ్చారని అనుకుందాం ఉదాహరణకి. అంటే సీనియారిటీ పైన వచ్చినటువంటి వాడికి అది వేరే. వీడు వెంటనే, ఎందుకంటే సీనియారిటీ పైన వచ్చినాడు కాబట్టి వాడికి ఆల్రెడీ అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వాడు ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి అనేది తెలిసేస్తాడు. కానీ ఇప్పుడు కొత్తగా వాడికి పోస్టింగ్ ఇచ్చాడుగా. పోస్టింగ్ ఇస్తే వాడు వెంటనే ఎంఆర్ఓగా జాయిన్ అయిన తర్వాత వీడు వెంటనే వాటన్నింటినీ కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయగలడా? కరెక్ట్గా చేయలేడు. కొంత అనుభవం అనేది రావాల్సి వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత కొంచెం ఇది అవుతుంది. ఇంకొకటి ఏమంటే, ఈ ఊరిలో ఉద్యోగం చేస్తున్నాడు, ఇతన్ని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు. సీనియరే అనుకుందాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ స్థిరపడాడు. అక్కడ పోతానే వెంటనే అన్ని పనులు వెంటనే కుదురుతాయా? చేయలేడు. ఆ పరిస్థితులకు తను సర్దుకోవాలి. అందుకని పై ఆఫీసర్లు అడిగితే కూడా అప్పుడు ఏం చేస్తారంటే, సార్ నేను వచ్చి ఒక 1 వీక్ అయ్యింది, 10 days అయింది సార్ అంటే, ఆయన అంటాడు, కలెక్టర్ అంటాడు, నువ్వు సీనియర్ కదా, ఏం 10 రోజులు సరిపోదా నీకు? నీ చుట్టూ ఉండేవాళ్ళు నీకు అందరినీ సపోర్ట్ తీసుకోలేవా నువ్వు అని అంటాడు. ఇంకా ఆయన పైన ఉండే అట్లా అంటాడే కానీ నిన్ను పెద్దగా ఇది చేయడు. సరే నువ్వు తెలుసుకో, వాళ్ళందరినీ ముందు చూసుకొని ఇది చెయ్యి అని అంటాడు. నేను ఉదాహరణ చెప్పినప్పుడు ఉదాహరణనే తీసుకోండి మీరు. అర్థమవుతుందా? నాకు డిపార్ట్మెంట్ల గురించి నేను విమర్శించాల్సిన పని లేదు, అక్కడ ఏమేమి జరుగుతుందనే విషయం కాదు. ఇక్కడ ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. ఉదాహరణ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలా. అర్థమవుతుందా? కలెక్టర్ ఉంటాడు, జాయింట్ కలెక్టర్ ఉంటాడు, దానికి ట్రైనింగ్ కలెక్టర్ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా అవుతున్నది ట్రైనింగ్ ఇప్పుడు నేను. అర్థమవుతుందా? కాబట్టి ఆ ట్రైనింగ్లోనే వాడు సక్సెస్ అయ్యి రావాల్సి వస్తుంది. నేను అందుకనే చెప్పాను, ఇప్పుడు ఎంఆర్ఓగా రావాలంటే దానికి ముందు ఉండేటువంటి వాడు ప్రమోషన్ మీద వచ్చినటువంటి వాడైతే అక్కడ కొద్దిగా ఆల్రెడీ ముందు కొన్ని తెలిసిటే అవుతూ ఉంటాయి. నేను అట్లా చెప్పట్లే, డైరెక్ట్ అపాయింట్మెంట్ అని అన్నా. అతను కుదురుకోవడానికి కొంత టైం పడుతుంది. ఎందుకు వచ్చిందో ఇప్పుడు నా మైండ్ బాయ్. అది ఇప్పుడు ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలంటే ఎందుకు వచ్చింది ఇదంతా ఇప్పుడు? అది టాపిక్.
దీన్ని మనము పారాయణం చేస్తున్నాం. ఇప్పుడు పారాయణం చేస్తున్నాంగా, పారాయణం చేస్తున్నామంటే ఆ పోస్టింగ్ మనకి ఇచ్చినట్లే, మనం పట్టుకున్నాం. దీని ప్రభావం వెంటనే తెలీదు. దీని ప్రభావం తెలియాలంటే కొంతకాలం పట్టుకుంటే మళ్ళీ ఏమవుతుంది, గట్టి పడుతుంది. కొంతకాలం గట్టి పడిన తర్వాత మళ్ళీ ఏం చేస్తావు, ఇప్పుడు నువ్వు ఎంఆర్ఓగా ఉండి ఎవడెవడిని ఎట్టెట్లా చేయాలనో, ఏమేమి చేయాలనో, ఎక్కడెక్కడ ఇవన్నీ ఆ మండల లెవెల్లో మొత్తం తన కంట్రోల్లో ఉంటుంది. అవునా కదా? కానీ మొదట్లో తెలీదు. అవి నేర్చుకోవాల్సి వస్తుంది, తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అదేవిధంగానే ఇక్కడ ఇది కూడా ఆత్మస్వరూపం అంటే ఏంటి అనేటువంటిది తెలీదు. తెలియని దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు తెలియని దాన్ని తెలుసుకోవడమే కానీ చెయ్యడం కాదు. చేస్తే నువ్వు పోలేవు అక్కడికి. చెయ్యుట తెలియుట రెండున్నాయి. చేయడం అని అంటే నువ్వు ఇక్కడి నుంచి మీ ఇంటికి పోవాలా అంటే ఇప్పుడు నువ్వు నడవడం అనేది చేయాలి. నడవడం అనే కర్మ చేస్తే నువ్వు ఇక్కడ లేవు, మీ ఇల్లు ఇక్కడ లేదు, నువ్వు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళాలి. కానీ ఆత్మస్వరూపం అట్లా కాదు. ఆత్మస్వరూపము నేనే అయి ఉన్నాను. ఎక్కడున్నాను? ఇక్కడే ఉన్నాను. దాన్ని తెలుసుకోవాలనే కానీ చేస్తే పొందేది కాదు. ఆత్మస్వరూపాన్ని చేసి తెలుసుకునేది, చేసి పొందేది కాదు. చేసి పొందుటానంటే కర్మ చేసి పొందేది కాదు. కర్మ చేసి తెలుసుకునేది కదంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కర్మ అంటే దైవ కర్మ. మిగతా కర్మలన్నీ కూడా బంధించేటువంటివే. ఆ బంధనలు కాకుండా భగవంతుని కోసం చేసేటువంటి కర్మలు ఉన్నాయే, పూజ, యజ్ఞము, అభిషేకాది క్రతువులు, నువ్వు తీర్థయాత్రలు, ఇవంతా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కర్మలు. ఈ కర్మల చేత నీవేమైనా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలవా? తెలుసుకోలేవు. అయితే చేయకూడదా? చెయ్యాలి. ఎందుకు? మనశ్శుద్ధి కోసం చెయ్యాలి. తర్వాత ఉపాసన అనేది కూడా కర్మయే. ఉపాసన అనేది కూడా కర్మే. ఉపాసన అంటే జపము, ధ్యానము, ఇవన్నీ ఇది కూడా కర్మే. మనస్సుతో చేసే కర్మది, అది కూడా కర్మే. ఇప్పుడు విచారం చేస్తున్నాంగా, ఇది కూడా కర్మే. ఇది కూడా మనసుతో చేస్తున్నావుగా నువ్వు, ఇది కూడా కర్మే. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ ఉపాసన కాదు ఇక్కడ మనం చేస్తూ ఉండేది. ఇది విశ్లేషణ చేస్తున్నాం. అక్కడ మనస్సుతో చేసేటువంటిది నామమును పట్టుకొని ఆ భావాన్ని పొందుట కొరకు చేసే ప్రయత్నం అక్కడ జరుగుతుంది, ధ్యానంలో, జపంలో. కాబట్టి ఉపాసన వేరే, విచారణ వేరే. ఉపాసన నుంచి ఆత్మస్వరూపమును పొందడం జరగదు. అయితే చేయకూడదు, చేయాలి, ఏకాగ్రత కలుగుట కొరకు. విచారణ చేస్తే ఏది ఆత్మస్వరూపము, ఏది ఆత్మస్వరూపం కాదు తెలుసుకోవాలి. దానికి ఇప్పుడు నేను నాది అని అంటున్నాం మనం. ఒకతను ఒక బిల్డింగ్ కట్టడం కోసం ప్రారంభించాడు. బిల్డింగ్ కట్టడం కోసం ప్రారంభించాడు. ఇప్పుడు బిల్డింగ్ కట్టడం అనేటువంటిది ఎవరు చేస్తారు? మేస్త్రి, ఇంకా దానికి సంబంధించినటువంటి కూలీలు ఎవరెవరు అందరూ చేస్తారు. దానికి సంబంధించినటువంటి చాలా జరుగుతారు. వీళ్ళందరూ పని చేయాలంటే, వీళ్ళందరూ పనిచేసి ఆ బిల్డింగ్ అనేది నిర్మాణం కావాలంటే ఈ వ్యక్తి, చేపించే వ్యక్తి ఒకడు ఉండాలి, దానికి ఓనర్ ఒకడు ఉండాలి కదా. వాడు ఉంటే చేస్తారా లేకపోతే చేస్తారా? వీడు చెప్తే వీడు కాంట్రాక్ట్ ఇచ్చింటాడు కూడా అని అనుకోండి. కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా వానికి డబ్బులు ఇచ్చి నాకు ఈ ప్లాన్ ప్రకారం కావాలని చెప్తే కదా చేస్తాడు, లేకపోతే ఊరికే చేస్తాడు వాడు ఏమన్నా.
వీడు కర్త. అంటే కర్త అనేవాడు ఒకడు ఉంటే కర్మ జరుగుతుంది, కర్త లేకపోతే కర్మ జరగదు. అవునా? సరే, ఇప్పుడు కర్త వీడున్నాడు, బిల్డింగ్ కట్టండి అని అన్నాడు, బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ను ఎవడు ఉపయోగించుకుంటాడు? కట్టిన వాడెవడో వాడే ఉపయోగించుకుంటాడు. అవునా? అంటే ఉపయోగించుకొని దాన్ని అనుభవిస్తాడే, దానిని భోక్త అంటారు. భోక్త. ఇప్పుడు భోక్త ఎవరు? కర్త ఎవడో వాడే భోక్త. కర్త ఎవడో వాడు భోక్త. ఏమండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు కర్త భోక్త రెండు అర్థమవుతున్నాయిగా. అంటే ఇప్పుడు మనము ఏ పనులైతే చేస్తున్నామో ఈ చేస్తూ ఉండేదంతా ఎవరు? కర్త. కర్త కదా చేస్తున్నా. శాస్త్రము మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలని నేను చెప్తున్నానండి. అర్థమవుతుందా? మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. నేను ఎవరిని తప్పులు పట్టడం కోసం చెప్పట్లేదు. మీరు ఫీల్ అయిపోయినారు, మిమ్మల్ని ఫీల్ అయ్యేటట్లుగా నేనేం అనలేదు. ఉదాహరణగా తీసుకోవాలా అనేటువంటిది చెప్పాను, కానీ మిమ్మల్ని నేను ఫీల్ అయ్యేటట్లుగా ఏం చెప్పలేదు. అర్థమవుతుందా? ఫీల్ కావద్దండి. ఇటువంటివి చాలా వస్తాయి. ఫీల్ కావాల్సిన పని లేదు. నేను ఉదాహరణ చెప్పినప్పుడు ఉదాహరణ ఇప్పుడు ముఖము చంద్రబింబము వలె ఉన్నది అని అన్నారని అనుకోండి. ముఖము చంద్రబింబం వలె ఉన్నది అంటే ఆ ముఖాన్ని చూసి చంద్రబింబం ఎట్లుంది, ఈ ముఖం ఎట్లుందే, ఇది అది ఒకటేనా అని అంటాం ఎవరన్నా? అంటే చంద్రబింబం వల్లే ఉన్నది అంటే అర్థం ఏమిటి? ఒకటి. రెండవది, దేవుని ఇప్పుడు అమ్మవారి చేతిలో పుష్పం ఉంటుంది, లేకపోతే అమ్మవారు పుష్పమునందు నిలబడి ఉంటారు. ఎందుకు పుష్పం మీద నిలబడి ఉండాలా? ఏ పుష్పమైనా పెట్టండి, ఆ పుష్పం మీద మనిషి ఎవరైనా నిలబడగలుగుతారా? మరి పుష్పం వేసి పుష్పం పైన నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు ఎందుకు నిలబెట్టినారు అట్లాగా? అది మనం చూడాల్సి వస్తుంది. అంటే పుష్పం అనేటువంటిది ఏంటి? ఇప్పుడు ఇక్కడ అక్కడ దానికి సంబంధించి ఉపమానం, పోల్చటం, పోలిక. పుష్పం అనేటువంటిది వికసించి ఉంటుంది. వికసించినటువంటిది జ్ఞానమునకు గుర్తు. జ్ఞానమును గురించి చెప్పేటప్పుడు మీకు ఎక్కడైనా పుష్పమును గురించి చెప్తారు, అది కూడా తామర పుష్పమునే చెప్తారు. తామర పుష్పం బాగా వికసిస్తుంది ఇట్లాగా. అట్లాంటిది మనం చెప్పినప్పుడు దాన్ని అలాగా మీరు స్వీకరించాలనే కానీ మిమ్మల్ని నేనేమి క్రిటిసైజేషన్ చేయడం అనేటువంటిది ఎక్కడ లేదు. కానీ మీరు దాన్ని కరెక్ట్గా గ్రహించాల్సి వస్తుంది. గ్రహిస్తే మీరు ఏమవుతారంటే యాక్టివ్ అవుతారు. మీ మైండ్ యాక్టివ్నెస్ వస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే మన మైండ్ యాక్టివ్నెస్ ఎందుకు రాదనంటే నేను ఇంకా అడుగు పోలేదు. అడుగు పోవడం కోసం నిన్న ఈ శ్లోకాన్ని గురించి నేను వారం రోజుల నుంచి ఈ శ్లోకం గురించి చెప్తే వీళ్ళు ఏందో మాట్లాడారు. ఆ రోజు నిలిపేశా, తెలిసినట్లుగా మాట్లాడినారు. ఆ రోజు నిలిపేసిన, మళ్ళీ మొదలుపెట్టి ఏదో చెప్పుకుంటూ వస్తున్నాను దానికి అర్థమయ్యేటట్లుగా. మీరు ఫీల్ అయిపోతే ఎట్లండి? దాన్ని కొద్దిగా మార్చుకోవాలి. మనంతట మనమే గ్రహించాల్సి వస్తుంది. సరే, ఓకే, ఏం లేదండి, హ్యాపీగా నవ్వండి. నవ్వితే పోతుంది అదంతా, మైండ్లో అదంతా ఏముండదు. సరే, ఇప్పుడు ఏంటంటే ఈ విషయానికి వచ్చేటప్పటికీ మనం కరెక్ట్గా తెలుసుకోవాల్సింది ఇక్కడ నేను, నాది, కర్త, భోక్త. ఈ కర్త భోక్త అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఏమొచ్చిన కర్తాభక్తులనే కదా చెప్పుకుంటున్నాం మనము.
అమ్మగారు? ఉపమాన అలంకారం. ఉపమానం చెప్పినాము. ఇప్పుడు ఉపమానం అనేటువంటిది ఏమంటే మొత్తం అంతా అదంతా ఇక్కడ ఉండదు, అదంతా ఇక్కడ ఉండదు. దాంట్లో ఉండేది చంద్రుడు బాగా గుండ్రంగా ఉంటాడు, ఈ ముఖం కూడా ఇక్కడ గుండ్రంగా ఉంటుంది. చంద్రుడు బాగా తేజవంతంగా ఉంటాడు, ఈ ముఖం కూడా బాగా కళ్ళకళ్ళగా ఉంది అని చెప్పడం కోసం అలా చెప్తారు. అంతేగాని మొత్తం అంతా ఏ టు జెడ్ మక్కికి మక్కి అట్లా ఉండదు ఎప్పుడు కూడా. కాబట్టి ఉపమానం చెప్పినప్పుడు దాంట్లో ఉండేటువంటి అంశాలన్నీ ఇక్కడ ఉండవు, కానీ కొన్ని ఉంటాయి, కొన్నిటిని తీసుకోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఈ కర్త అనేటువంటి వాడే భోక్త అవుతాడు. భోక్తే కర్త. వీడు చేపించినోడే కర్త, దాన్ని వీడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు. వీడు ఒకవేళ ఆ బిల్డింగ్లో కాపురం ఉండకపోయినా వేరే వాళ్లకు రెంట్కి ఇచ్చినా, ఇప్పుడు వీడు లేడు కదా దాంట్లో, అయినా ఆ రెంట్కి ఇచ్చినప్పుడు ఊరికే ఇచ్చాడా? రెంట్కి ఇచ్చాడు అంటే దాని నుంచి ఆదాయం పొందుతున్నాడు కదా. అంటే ఇప్పుడు ఆదాయం అనేటువంటిది ఫలమే కదా, ఆ ఫలముని వీడు అనుభవిస్తున్నాడు. దాంట్లో వాడు ఉండిన అక్కడ వాడేం ఊరికే ఉండట్లేదు కదా, వాడేమన్నా ఊరికే ఉంటున్నాడు, వాడు దీనికి రెంట్ కట్టి ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడికి తెలుసు ఇది నాది కాదు, దీంట్లో ఉండుట కొరకు నేను రెంట్ పే చేస్తున్నాను. వాడిప్పుడు దాన్ని భోక్తగా అనుభవించినా వాడు నిజంగా భోక్త కాదు, వాడికి తెలుసు ఇది నాది కాదు అని. కానీ వీడికి మాత్రం కరెక్ట్గా తెలుసు. నెల అయిపోయే లోపల వీడు వస్తాడు, కరెక్ట్గా వస్తాడు. ఏమప్పా అనేసి అంటే కర్త భోక్త. ఇప్పుడు ఆత్మ కర్త భోక్త అవుతుందా కాదా అనేది కావాలి ఇక్కడ. ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. ఏమండి, ఇప్పుడు కర్త కాదు భోక్త కాదు అని అన్నాము అని అనుకోండి. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఏమవుతుంది? వీడు ఆత్మస్వరూపం నేను అని అనేసాడని అనుకోండి, నేను కర్త కాదు, నేను భోక్త కాదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ని కట్టించింది ఎవరు? వీడే కట్టించాడు. ఇప్పుడు దీన్ని అనుభవిస్తున్నది ఎవరు? వీడే అనుభవిస్తున్నాడు. ఇప్పుడు దీన్ని కర్త ఎవడైపోయినాడు, భోక్త ఎవడైపోయినాడు. ఇప్పుడు ఆత్మస్వరూపం ఇక్కడ ఉందా లేదా చూడండి ఎట్లా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కట్టించింది వీడు కట్టించాడుగా. ఇప్పుడు ఆత్మస్వరూపం అక్కడ ఉందా లేదా? ఉంది. మరి ఆత్మస్వరూపం అంటే కర్త ఎవరు? ఆత్మకర్త కాదని మీరే అంటున్నారు, సాక్షిని అంటున్నారు. మరి అక్కడ కట్టించింది ఎవరు? సరే, దాన్ని అనుభవిస్తున్నారుగా. అనుభవిస్తూ ఉండేది ఎవరు? అనుభవిస్తూ ఉండేటువంటిది ఎవరు? భోక్త. వాడు భోక్త. ఇప్పుడు అక్కడ ఆత్మ ఉందిగా. ఇప్పుడు ఆత్మకర్తనా భోక్తనా? కాదు. ఆత్మకర్త కాదు, ఆత్మభోక్త కాదు. మరి కర్త కాదు భోక్త కాదంటే మరి ఇక్కడంతా దీన్నంతా చేసి దగ్గరుండి అనుభవించేట్లుగా చేస్తానేది ఎవరు? చూడండి ఎట్లా వచ్చింది. జీవుడెవరు? జీవుడు ఎక్కడున్నాడు? దీనిని గురించి మనం టైం అయింది, రేపు కంటిన్యూ చేద్దాం. సరేనా? ఓకే. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये।
జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం